ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజు గతంలో ఎన్నడూ లేనట్టు విధంగా తీసుకురావడం జరిగింది. వాటిని ఈ ప్రభుత్వం చూడలేక జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ పేరు వచ్చేస్తుందో అని చెప్పి వాటిని పీపీపీ మోడని తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేసే విధానంతో ముందుకెళ్ళడం చాలా నీచమైన చర్య. రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించాలి, పేద మధ్యతరగతి పిల్లల గురించి ఆలోచించాలి. కానీ వీళ్ళు కేవలం వారి అన్యాయులకి ఎలా సంపాదించి పెట్టాలి, ఎలా అన్నీ ప్రైవేటీకరణ చేస్తారు. ఒక పక్కన స్టీల్ ప్లాంట్ చూస్తే స్టీల్ ప్లాంట్ అలా చేసేస్తున్నారు, ఒక పక్కనేమో ప్రైవేట్ కాలేజీలని ప్రైవేట్ చేసేస్తున్నారు. ప్రజా వ్యతిరేక పనులు చేస్తుంది తప్ప ఈ ప్రభుత్వం ఏది కూడా. ఒక పక్కన రైతులు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా ఆనందంగా లేరు. ఎక్కడ చూసినా కక్ష సాధింపులు, గొడవలు, లా అండ్ ఆర్డర్ పరిస్థితి చూస్తేనేమో ఈరోజు పొద్దున చూస్తేనేమో ఆపడం ఇదే జరుగుతూ ఉండింది. మా 7 నియోజకవర్గాలు, ఏలూరులో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా చాలా బ్రహ్మాండంగా దగ్గర 50,000 నుంచి 80,000 సంతకాలు సేకరించి మరి ఈరోజు డిఎన్ఆర్ గారికి అందజేయడం జరుగుతుంది. అలానే అభయ్ చౌదరి గారు, జేపీ గారు, అలానే మాకు ఎప్పుడు వెన్నంటూ ఉంటూ మరి వంకా రవీంద్ర గారు ఎప్పుడు మాతో తోడుగా ఉంటున్నారు. అలానే ఈరోజు న్యూస్ వీడియోలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున యువత బయటకు వచ్చి చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తప్పు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పని. కాబట్టి వెంటనే ఈ చర్య ఆపుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. థ్యాంక్ యూ. ఈరోజు మా పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దిశానిర్దేశంలో వారి ఆదేశాలను అనుసరించి 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో భాగంగా ఇవాళ ముగింపు దశకు వచ్చింది. ఈ ముగింపు దశ రోజున మేము ఈ కార్యక్రమాన్ని ఏలూరులో మా జిల్లా అధ్యక్షులు డిఎన్ఆర్ గారు, పార్లమెంట్ పరిశీలకులు ఎమ్మెల్సీ గారు వంకా రవీంద్ర గారు, మా పార్లమెంట్ ఇన్ఛార్జ్ కార్మూరు సునీల్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయటం జరిగింది. అత్యంత సుందరంగా ఏలూరు నగరంలో ఏ రోజు కూడా కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ఉర్రూతలాగుతూ ముందుకు వస్తున్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, యువతతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాం. 40 రోజుల పాటు శ్రమించి మా పార్టీ శ్రేణులంతా ఏకమై చేసిన కార్యక్రమం ఈ 1,00,00,000 సంతకాల కార్యక్రమంలో భాగంగా 66,736 సంతకాలు. ప్రతి సంతకం ప్రతి మహిళ అవనివ్వండి, ప్రతి నాయకుడు అవనివ్వండి వెళ్ళి దీని యొక్క మంచి వివరించి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 17 మెడికల్ కళాశాలలో మనకి తీసుకొచ్చి మన పిల్లలు 17 మెడికల్ కళాశాలలో సుమారు 2,250 మంది ప్రతి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుకుని పట్టా తీసుకుని బయటకు వస్తారు. దాని మూలంగా మన పిల్లలు చైనా కానీ ఫిలిప్పీన్కి వెళ్ళి అక్కడ చదువును అభ్యసించక్కర్లేదు. మన డబ్బులు అక్కడ దుర్వినియోగం చేసి పాడి చేసుకోక్కర్లేదు. ముందు పిల్లల యొక్క భవిష్యత్తు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కాలేజీలు మంచిగా కాదా తెలియదు. ఆ పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఫిలిప్పీన్స్లో జరిగిన గొడవల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కల సాకారం అవుతుంది. దీన్ని కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం పెట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ పెడితే ఒక్కో సీటు 1,50,00,000 పెట్టి కొనుక్కొని మేము మధ్యతరగతి వాళ్ళం, పేద విద్యార్థులు చదువుకోలేదు కాబట్టి మీరందరూ మేము పెట్టే సంతకమే దీనికి వ్యతిరేకమని మీరంతా నినదించి దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పాలి, ఆయన గవర్నర్ గారి దగ్గర తీసుకెళ్లాలని మమ్మల్ని వాళ్ళు చెప్పడం, మమ్మల్ని ముందుండి నడిపిస్తాం మూలంగా ఈ కార్యక్రమం ఎంతో చక్కగా ఈ కార్యక్రమం ముందుకు సాగింది. దానిలో ఈ కార్యక్రమంలో మా అందరికీ సహకరించిన మా పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం.
ఈ కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా ఈ కాగితాలన్నీ మా జిల్లా అధ్యక్షుల వారికి ఇప్పుడు అందజేయడం జరిగింది. అలాగే ఇవన్నీ 15వ తారీఖు ఏలూరు నుంచి మా జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో పార్లమెంట్ ఇన్ఛార్జ్ గారు, పార్లమెంట్ అబ్జర్వర్ గారు, మా 7 ఇన్ఛార్జీలను కలిసి జగన్మోహన్ రెడ్డి గారి కేంద్ర కార్యాలయం అందజేయడం జరుగుతుంది. అక్కడ నుంచి 17వ తారీఖు ఈ అంతా తీసుకుని గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా అందించి ఈ పీపీపీ విధానాన్ని ఆ రోజే రద్దు చేశారన్న ప్రకటన వినాలని మేమందరం ఎన్నో 1000 కళ్ళతో చూస్తున్నాం. ఇది సఫలీకృతం అవుద్ది మా జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా అని మేమందరం కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తూ క్లోజ్ చేస్తాం. ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 7 నియోజకవర్గాల నుండి 7 నియోజకవర్గాల్లో ప్రతి గ్రామం నుండి కూడా గత 40-50 రోజుల నుండి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేసి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు వారి గుత్తేదారులకు అందరికీ కూడా కట్టబెట్టి లబ్ధి పొందేటువంటి కార్యక్రమం చేస్తున్నందున జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల పాలనలో ఎంతో కష్టించి కేంద్రాన్ని మెప్పించి నా రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు కావాలి, నా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి, నా రాష్ట్ర ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలి, వారి బిడ్డలందరికీ కూడా డాక్టర్ కావాలనేటువంటి ఆశను నేను నెరవేర్చాలనేటువంటి మంచి విధానంతో ఆయన 17 మెడికల్ కాలేజీని కూడా తీసుకురావడం జరిగింది. సరే 5 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. తరగతులు జరుగుతున్నాయి. ఇది 3వ సంవత్సరం కూడా మరి తరగతుల కార్యక్రమం జరుగుతున్నాయి. అలాగే నేషనల్ మెడికల్ ఆ కమిటీ వారు ప్రత్యేకంగా ఈ 5 మెడికల్ కాలేజీలకి ప్రత్యేకంగా 60 సీట్లు ప్రత్యేకంగా మళ్ళీ శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చెప్పేటువంటి మాటలు, అసలు మెడికల్ కాలేజీలు ఎక్కడ కట్టాడు, జగన్ ఎక్కడ కట్టారు, జగన్మోహన్ రెడ్డి అసలు ఏమీ లేదని చెప్పి అబద్ధాలు చెప్పడం తప్ప ఏమీ లేదు. కానీ ఈరోజైతే రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలు ఈ రోజున తెలిసింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా? అసలు మనకు స్వాతంత్రం వచ్చి మా తాతల ముత్తాతల నుండి కూడా ఉన్నవి 12 కాలేజీలేనా? ఈయన ఒక్కరే ఈ 5 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే అరే మనకు తెలియదే, ఈయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు దారాదత్తం చేసి ప్రైవేట్ యాజమాన్యానికి అప్పచెప్తున్నాడా? అంటే ప్రభుత్వం ద్వారా ఉచితంగా అందించే వైద్యం మనకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మనకు వైద్యం అందదా? మన బిడ్డలు చదువుకోవడానికి డాక్టర్ చదవాలంటే ఫ్రీ సీట్లు ఇవ్వరా అని ఈరోజు మనం కోటి సంతకాల ఉద్యమంలో కార్యక్రమం భాగంగా గ్రామాన్ని కూడా ఈ సంతకాలు పెట్టించేటువంటి కార్యక్రమం మనం నాయకులు కార్యకర్తలు వెళ్తున్నప్పుడు మనం చెప్పిన విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకుని ఇప్పుడు అంటున్నారు ఇంత దారుణం చేస్తారా చంద్రబాబు నాయుడు గారు? అంటే మా పేదలకి వైద్యం అందకూడదా? మా పేదల బిడ్డలు డాక్టర్లు కాకూడదా? చంద్రబాబు నాయుడు గారు తొత్తులే వాళ్ళ బిడ్డలే డాక్టర్లు అవ్వాలా? వాళ్ళే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ పరంగా చేసి లక్షలు గుంజుకోవాలా అనేటువంటి విధానం ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళింది. ఈరోజు ఇంత మహోద్యమంలాగా ఈ ఉద్యమం సాగింది. ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం ఉద్యమం 100కి 100% సక్సెస్ అయిందంటే దానికి కారణం ప్రజల్లోంచి వచ్చినటువంటి స్పందన. ప్రజలందరూ కూడా మంచి తెలుసుకుని అయ్యో ప్రజలందరి కోసం మంచి ఆరోగ్యం కోసం మన బిడ్డల చదువుల కోసం ఆశించి కష్టపడి తీసుకొచ్చినటువంటి మన జగనన్నను ఈ దుర్మార్గపు పార్టీలు ఈ కూటమి ప్రభుత్వం చేసిన అత్యాశలు పెడితే అత్యాశలు లోనయ్యామే, మనం కూడా నష్టపోయామే, మన జగనన్నను వదులుకున్నామే, చెప్పాడంటే చేస్తాడంటే నమ్మకం ఉన్నటువంటి మన బిడ్డను వదులుకున్నామే, ఎంత అన్యాయం చేశామని ఈ రోజున బాధపడుతున్నారు. కనుక
ఈ మహా ఉద్యమంలో జరిగినటువంటి కోటి సంతకాల ఉద్యమం 100% సక్సెస్ఫుల్గా ఏలూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో బ్రహ్మాండంగా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా బ్రహ్మాండంగా మరి చేయడం జరిగింది. అంతేకాదు ఈరోజు జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో ఏలూరులో ఒక్కొక్కరు కూడా నియోజకవర్గం నుంచి ఈ కోటి సంతకాలు చేసినటువంటి పేపర్స్ అన్ని కూడా బాక్సుల్లో చక్కగా పెట్టి ఈ రోజున నాకు అందించడం జరుగుతుంది. ఇప్పటికే 3 నియోజకవర్గాలు కైకలూరు, ఏలూరు, దెందులూరు 3 నియోజకవర్గాలు వచ్చాయి. 4వ నూజివీడు నియోజకవర్గం కూడా 4 నియోజకవర్గాలు అప్పుడే వచ్చేసాయి. ఇంకా మిగతా 3 నియోజకవర్గాలు కూడా దారిలో ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఇంత మహోన్నతమైనటువంటి కార్యక్రమాన్ని విజయపదంగా నడిపించి సక్సెస్ చేసినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ప్రతి గ్రామా నుంచి ఉన్నటువంటి కార్యకర్తల దగ్గర నుంచి నాయకులు 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను వారందరినీ కూడా అభినందిస్తూ వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రేపు 15వ తేదీన ఇదే మన ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రం నుంచి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి పెద్ద సంఖ్యలో ప్రతి నియోజకవర్గం నుంచి సుమారుగా 5,000 మంది వస్తారని అంటున్నారు. 7 నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి ఈ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి మేమందరం కలిసి ఈ 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి ఈ కోటి సంతకాల ఉద్యమంలో ఉన్నటువంటి పేపర్స్ అన్నింటిని కూడా ఒక పెద్ద వెహికల్స్లో, పెద్ద వాహనంలో మరి లోడ్ చేసి ఆ వాహనాన్ని ముందు పెట్టి 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ వాహనం వెనకాల తరలి వెళ్ళి ఏలూరు చివరి ప్రాంతం వరకు వెళ్ళి ఆ వాహనాన్ని ముందుకు పంపి మేము 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి కార్లంతా ఒక 50 మందో 60 మందో కార్లతోటి 100 కార్లతోటి వచ్చిన వాళ్ళందరితో కలిసి తీసుకెళ్ళి మరి తాడేపల్లి ప్రధాన కేంద్రమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అందజేసే కార్యక్రమం 15వ తేదీ జరుగుతుంది కనుక 15వ తేదీ కార్యక్రమం మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ఇవాళ చేసేది ఈ రోజున మనం ఒక విత్తనం నాటినట్లు, ఈరోజు కార్యక్రమం మనం విత్తనం నాటినట్టు. కానీ రేపు ఇప్పుడే వాసుబాబు గారు కూడా వచ్చేసారు, మరి ఉంగుటూరు వాసుబాబు గారు కూడా వచ్చేసారు. కాబట్టి అలాగే ఈ కార్యక్రమాన్ని రేపు 15వ తారీఖు కార్యక్రమం బ్రహ్మాండంగా అందరూ జరుపుకునేలాగా ఈ కార్యక్రమం ఉంటుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 15వ తేదీనే అప్పచెప్పిన తర్వాత 17వ తేదీన గవర్నర్ గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రతులన్నింటినీ కూడా అందించేటువంటి కార్యక్రమం కనుక ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నడిపించినందుకు ప్రతి చెల్లెమ్మలకు, అక్కలకు, అన్నదమ్ములకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా.